బిల్లు 2024కి వ్యతిరేకంగా ఓటు వేయాలని శ్రీమతి డాక్టర్ శబరి నంద్యాల ఎంపీ గారికి వినతి పత్రాన్ని ఇచ్చిన నంద్యాల ముస్లిం జేఏసీ, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, ఎస్ అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో కన్వీనర్లు సదాం హుస్సేన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, మీడియా సెక్రటరీలు జాకీర్, ఉస్మాన్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ ఏజాజ్, మౌలానా రహమతుల్లా, ముఫ్తీ ఖదీర్, అల్ మేవా కాసిం, ఏఐఎంఐఎం అక్బర్, జమాత్ ఇస్లామీ అబ్దుల్ అలీం మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు ఈరోజు స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఎంపీ శ్రీమతి శబరి గారిని కలిసి వారికి మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వారిని శాల్వాతో ఘనంగా సత్కరించి ఖురాన్ గ్రంథాన్ని బహుకరించారు. పిమ్మట వారు మార్చి 10వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లు 2024కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. వారు మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలుగా సమాజ హితాన్ని మరియు న్యాయాన్ని కాపాడే ఎంపీ గారి నిబద్ధతను తాము ఎల్లప్పుడూ అభినందిస్తున్నామని, ప్రస్తుతం పార్లమెంట్లో మార్చి 10, 2025న ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లు 2024పై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఈ బిల్లు ముస్లిం సమాజం మరియు వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా ఉందని పేర్కొన్నారు. అంటే ఈ దేవాలయానికి కానీ ఏ మసీదు ఉండవు, అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీ రిజెక్ట్ దిస్ బిల్. మేము దగ్గర 5 లక్షల మంది దీనికి అపోజ్ గా మెయిల్స్ పంపించాము. తర్వాత ఇక్కడ ఎస్డిపిఐ వాళ్ళు ఇక్కడ తర్వాత కడపలో 5 లక్షల మంది చేశారు. ఈ రోజు విజయవాడలో ఉంది. సో ఇది ఏ ఒక్క ముస్లిం కు కూడా అవసరం లేనిది. ఢిల్లీలో ఉంది. ఒకవేళ ఇది ముందుకు పోతే ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ imposing. Madam, it is a small request from my side. Please raise your voice in the parliament. It is only possible through the MP, and we are respectfully and heartfully we are respecting to our MP. Madam, mana voice ade madam. We request you to stand strongly. ఈ చరిత్రలో లిఖితమైతే మేడం డెసిషన్ తీసుకుంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పి పెట్టినట్టే. యాక్చువల్లీ ఇప్పుడు పవర్ అంతా మీ చేతిలో మేడం. బీజేపీ కూడా మీ చేతిలో మేడం. శబరి మేడం హ్యావింగ్ a lot of influence in parliament madam. తర్వాత ఈ 2 పుస్తకాలు అన్న రాశారు. ఓ మీరు రాసింది గ్రంథకర్త ఇక్కడ पिक्चर सर फोटो ले लाल फोटो सर अपने सर लाल में फोटो फोटो भी लेटर हटा पकड़ लो पीछे दो लेटर हटा पकड़ लो. दो पकड़ो सर जरा ऊपर से पकड़ लो. दो अलग अलग लाल शर्ट काट लो. लांग जा रहा है जरा दूर जरा पीछे सर अभी सर जरा ओके ओके जरा लांग से लो जी लांग लो. अब जरा लांग जरा तू पीछे चलो लांग कर जरा पीछे जा. हां पीछे लग जाएगा तो पूरा लग जाएगा भाई. थैंक यू सो मच. थैंक यू. ये देखो भाई सदाम भाई फोन कर दिया గమనిస్తున్నాం మేడం. తప్పకుండా నేను మాక్సిమం నా చేతిలో ఉండేది. దిస్ ఈజ్ అవర్ సెంటిమెంట్ పర్సన్ ఓన్లీ నాట్ ఆల్ మేడం ఆల్ ఓవర్ ఇండియా. ఓకే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతహు. ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో మా ఎంపీ గారైన శ్రీమతి డాక్టర్ శబరి గారిని కలిసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కు వ్యతిరేకంగా తన ఓటును వేయాలని పార్లమెంటులో ఆవిడకు వినతి పత్రం ఇవ్వడం అయింది. దీనిని మొత్తం ముస్లిం సమాజం మొత్తము దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. ఈ మధ్య 5 లక్షల మంది మెయిల్స్ పంపించి 5 కోట్ల మంది మెయిల్స్ పంపించి దీన్ని మేము తృణీకరిస్తున్నాము, దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అమెండ్మెంట్ వద్దు మాకు అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా బిల్లు పెట్టబోతున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వము, తర్వాత జనసేన ప్రభుత్వానికి జనసేన టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలందరూ
ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఓటును వేస్తారని ఆశిస్తున్నాము. వీళ్ళు ఓటుకు వ్యతిరేకంగా, వీళ్ళు అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా ఒకవేళ ఓటు వేస్తే ఆ బిల్లు తప్పకుండా రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అది పాస్ అయిందంటే తీరని అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ సచార్ కమిటీ ఇటువంటి నివేదికల్లో ప్రభుత్వం వేసిన కమిషన్లలోనే ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు, ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపి ఉన్నారు. ఎంపీ గారు శబరి గారిని నంద్యాల ముస్లిం జేఏసీ తరపున కలవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి. కానీ ఈరోజు వచ్చిన బీజేపీ మతతత్వ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు కేవలము ముస్లింలను, దళితులను, అణగారిన వర్గాలని, క్రిస్టియన్స్ని అణగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తుంది. దాని పర్యావరణమే ఈ వక్ఫ్ బోర్డు చట్టం. ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను, మద్రసాలను, ఖాన్ఖాలను, దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్లో రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క జేడీయూకు మాత్రమే అవకాశం ఉంది. ఈ రెండు పొలిటికల్ పార్టీలు, ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కాదు. దానికోసమే ఈరోజు ముస్లిం జేఏసీ తరపున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము. ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకునేది మరియు డిమాండ్ చేసేది ఏమంటే, దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని ఆదేశించాలి. అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరియు మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మీరు వక్ఫ్ బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరియే మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. मुल्क के तमाम बाशिंदों से हम जो वक्फ तरमीमी बिल के ताल्लुक़ से 2024 के इसकी मुखालफत करते हुए हमने डॉक्टर शबरी एमपी को अभी दरख्वास्त दी है कि हम इसकी मुखालफत करते हैं। और जो ये वक्फ तरमीमी बिल है इसमें बहुत सारी चीज़ें ख़ासकर मुसलमानों के ख़िलाफ़ है। मुसलमानों की जो प्रॉपर्टियां हैं जो अल्लाह के लिए वक्फ करदा है, मसाजिद के लिए, कब्रस्तानों के लिए, ईदगाहों के लिए, दरगाहों के लिए, तो ये सारी चीज़ों पर इनकी निगाहें हैं। ये चाहते हैं कि ये तमाम चीज़ों को अपने कब्ज़े में ले लें और इसके लिए ये नए नए कानून बनाए हैं। कलेक्टर के थ्रू निकालना चाहते हैं या और पेपर मांगकर पेपर ना देने पर निकालना चाहते हैं। हम पूछते हैं, आप जैसे वक्फ तरमीमी बिल मसाजिद पर वक्फ मुसलमानों की प्रॉपर्टी पर लाए हैं, आप गैरों की जो देवल हैं या और चर्च हैं उनके भी आप पेपर दिखाएं। कौन दिखाएगा? किसके पास है? तो क्यों ये सिर्फ मुसलमानों के साथ ऐसा मसला कर रहे हैं? मुसलमानों की प्रॉपर्टियों के ताल्लुक से क्यों ऐसा मसला कर रहे हैं? देखो, मुल्क की आज़ादी में जितना हिस्सा तुम्हारा है हम दावे के साथ करते हैं, उससे ज़्यादा हिस्सा हमारा भी रहा है। ये हमारा मुल्क है, हम इस मुल्क के बाशिंदे हैं। अगर आप ऐसा एक तरफा फैसला करेंगे तो हम जैसे आज़ादी के लिए कोशिश किए हैं, अब अपने हुकूक के लिए भी हमें लड़ना पड़ेगा। हम उसके लिए पीछे नहीं हटेंगे, मुकम्मल जी जान से हम लड़कर अपने हुकूक को वापस लाने तक कोशिश करेंगे। क्या है यहाँ की अक्सर अवाम, जमहूर अवाम जिसकी ख्वाहिश करती है, जिस तरीके की हुकूमत और क़ानून चाहती है, उस तरीके का कानून और हुकूमत चलाना ये सियासी पार्टियों का काम होता है। अपनी मनमानी और अपनी ज़ाती ख़यालात को, अपने पर्सनल नज़रियात को अवाम के ऊपर थोपने वाला मुल्क कभी वो जमहूरी मुल्क नहीं होता है, वो फैसिस्ट मुल्क होता है। हमारे हिंदुस्तान के अंदर अंग्रेज़ आने के बाद अंग्रेज़ भी इतना बड़ा जो है यहाँ के अवाम के ख़िलाफ़ क़दम नहीं उठाया जो क़दम की आज की बीजेपी हुकूमत उठाई है। अंग्रेज़ भी आने के बाद यहाँ पर मुसलमानों का बहुत बड़ा नुकसान किया है, क्योंकि मुसलमान सबसे पहले फ्रंट लाइन में खड़े होकर के अंग्रेज़ के ख़िलाफ़ जंग कराया। इसके वास्ते मुसलमानों का बहुत बड़ा नुकसान कराया है।
लेकिन वो वक्फ बोर्ड की जो जायदाद है, उनकी जो ज़ाती अमलाक हैं, उसके पर हार डालने की हिम्मत नहीं किया है। लेकिन आज की जो ये हमारी हिंदुस्तान की अंदरूनी जो अंग्रेज़ है, नाम के तो ये हमारे हिंदुस्तानी है, लेकिन पूरी सोच स्पेशली मुसलमानों के ताल्लुक से अंग्रेज से भी खतरनाक सोच है। వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.